అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్రీస్తు మరణం మానవాళికి శాప పాప విమోచనం, నిత్య జీవానికి మార్గం. శిలువ మీద సప్త సూక్తులను విన్నట్లుగా ఆ వేలాడుతున్న యేసు వైపు చూచుచు ధ్యానంలో కొనసాగుదను. ఆమేన్. ధృవీకరింపబడిన వాడును ఆయనే, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనులని వాడుగాను లేడు. అతడు ధృవీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయంగా అతడు మన రోగములను భరించేది, మన వ్యసనములను వహించేది. అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వారిగాను, శ్రమ పొందిన వారిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేది, మన దోషములను బట్టి నల్లగొట్టబడేది. మన సమాధానాత్మకమైన శిక్ష అతని మీద పడేది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.